మనలో చాలామంది డయాబెటీస్ కంట్రోల్ కోసం కానీ వెయిట్ లాస్ కోసం కానీ డైట్ చేస్తున్నప్పుడు డైటింగ్ చేయాలంటే చాలా కాస్ట్లీ వ్యవహారం అనుకుంటారు. ఎందుకంటే కొద్దిమంది డైటీషియన్లు మీరు సూపర్ మార్కెట్లోంచి అవకాడో తీసుకోండి, స్ట్రాబెర్రీస్ తీసుకోండి, బెర్రీస్ తీసుకోండి ఇలా ఏదో చెప్తూ ఉంటారు. నిజంగా అవి కాస్ట్లీ వ్యవహారమే. కాకపోతే అవి లేకుండా వాటికంటే బెటర్గా ఉండే వస్తువులతో మనం డైట్ చేయొచ్చా? ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను మీ డాక్టర్ సుధీర్ రెడ్డి, విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్ హైదరాబాద్. ఉదాహరణకు స్ట్రాబెర్రీస్ ఒక 100 గ్రాములు, జామకాయ ఒక 100 గ్రాములు తీసుకుంటే అసలు వీటి రెండిట్లో పోషక విలువలు ఏమున్నాయో మనం తెలుసుకుందాం. ఈ పోషక విలువలు నేను మీకు ఒకసారి చదివి చూపిస్తాను. జామ పండులో డైటరీ ఫైబర్ 5.4 గ్రామ్స్ ఉంటే స్ట్రాబెర్రీస్లో కేవలం 2 గ్రాములు ఉంది. ప్రోటీన్లు జామకాయలో 2.6 ఉంటే స్ట్రాబెర్రీస్లో 0.7 ఉంది. అట్లాగే ఫ్యాట్ 0.95% జామకాయలో ఉంటే 0.3% స్ట్రాబెర్రీస్లో ఉంది. ముఖ్యంగా విటమిన్ల విషయానికి వస్తే జామకాయలో విటమిన్ సి 228 గ్రామ్స్ ఉంటే వీటిలో 58.8 గ్రామ్సే ఉంది. అట్లాగే విటమిన్ ఏ 31 మైక్రోగ్రామ్స్ ఉంటే కేవలం 1 మైక్రోగ్రామ్ స్ట్రాబెర్రీలో ఉంది. అదే ఫోలేట్ B9 అంటారు, 49 మైక్రోగ్రామ్ జామకాయలో ఉంటే 24 మైక్రోగ్రామ్స్ స్ట్రాబెర్రీలో ఉంది. విటమిన్ కే 2.6 మైక్రోగ్రామ్ జామకాయలో ఉంటే కేవలం 2.2 మైక్రోగ్రామ్స్ స్ట్రాబెర్రీస్లో ఉంది. ఇది ఒకటే కాకుండా పొటాషియం విషయానికి వస్తే 417 మిల్లీగ్రాములు జామకాయలో ఉంటే కేవలం 153 గ్రాములు స్ట్రాబెర్రీస్లో ఉన్నాయి. అట్లాగే మెగ్నీషియం 22 మిల్లీగ్రామ్ జామకాయలో ఉంటే 13 మిల్లీగ్రాములు స్ట్రాబెర్రీస్లో ఉన్నాయి. అట్లాగే కాల్షియం 18 మిల్లీగ్రాములు జామకాయలో ఉంటే 16 మిల్లీగ్రాములు స్ట్రాబెర్రీస్లో ఉన్నాయి. ఐరన్ కేవలం ఒక ఐరన్ మాత్రమే స్ట్రాబెర్రీతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంది, 0.26 మిల్లీగ్రామ్స్ జామకాయలో ఉంటే 0.41 మిల్లీగ్రామ్స్ స్ట్రాబెర్రీస్లో ఉన్నాయి. ఇది ఒకటే కాదు కదండి, బేసిక్గా మీరు ఇన్ని పోషక విలువల్లో జామకాయలోనే చాలా బాగా అద్భుతంగా ఉన్నాయి. మీరు కాస్ట్ కంపేర్ చేస్తే ఒక 100 గ్రాముల స్ట్రాబెర్రీస్ 400 రూపాయలు అయితే మన జామకాయ కేవలం 10 రూపాయల్లో వచ్చేస్తుంది. సో పోషక విలువల పరంగా చూసినా అత్యద్భుతంగా జామకాయలో ఉన్నాయి. అట్లాగే అతి తక్కువ కాస్ట్లోనే మనకు రోజు అందుబాటులో ఉంది. ప్రతిరోజు ఒక జామకాయ, దూరగా ఉండే ఒక జామకాయ తీసుకోవడం మీ వెయిట్ లాస్ కంట్రోల్ కానీ డయాబెటీస్ కంట్రోల్ కానీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవన్నీ పోషక విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి కాబట్టి. మీరు తెలుసుకున్నారు కదండి, స్ట్రాబెర్రీస్ ఇట్లాంటి ఎక్స్పెన్సివ్ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ తీసుకునే అవసరం లేకుండా మన చుట్టూ ఉండే లోకల్ కూరగాయలు, లోకల్ పండ్లతో మనం అద్భుతమైన డైట్ చేసుకోవచ్చు, అతి తక్కువ ఖర్చుతో డైట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ పైన కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.